సరస్వతి వ్యాలీ అంటే సరస్వతి నది పరివాహ ప్రాంతాలు. సరస్వతి నది యొక్క పరివాహ ప్రాంతాలు ఏమని పిలిచేవాళ్ళంటే బ్రహ్మవర్త అని పిలిచేవాళ్ళు. బ్రహ్మవర్త అంటే సరస్వతి లోయ ప్రాంతం, సరస్వతి లోయని ఏమని పిలిచేవాళ్ళు? బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో బ్రహ్మవర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. నెక్స్ట్ హిమాలయాల్ని హిమవంత అని పిలిచేవాళ్ళు. హిమాలయాలు ఏమని పిలిచారు? హిమవంతు. సో హిమవంత్ అని చెప్పేసి పిలిచారు హిమాలయాల్ని. హిందూకుష్ పర్వతాలు మనకి ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో ఉంటాయి ఉత్తరంగా. అంటే మన హిమాలయస్ యొక్క కంటిన్యూస్ స్ట్రెచ్ అనమాట అది. సో దీన్ని ముంజావత్ అని పిలిచేవాళ్ళు. కాబట్టి హిందూకుష్ పర్వతాల్ని, సో ఇప్పటికి కూడా వీటిని హిందూకుష్ పర్వతాలే అంటారు. హిందూ అని ఎందుకు పిలుస్తారంటే వేదకాలం నుంచి ఉన్నాయి ఇవి. వీటిని ముంజావత్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ముంజావత్ పర్వతాలు. మనకి వేదకాలంలో మనకు స్టోరీ ఉంటుంది, మీకు తెలుసా? వేదకాలంలో అది శివుడు ఉన్నాడు కదా, మహాశివుడు. శివుడు చేసుకున్నటువంటి పార్వతీదేవి ఎవరి యొక్క కూతురు తెలుసా? హిమవంతుని యొక్క కూతురు. హిమవంతుడు అంటే హిమాలయాల అధిపతి, హిమాలయాల యొక్క రాజు అయినటువంటి హిమవంతుని కూతురే పార్వతీదేవి. శివుడు చేసుకున్నటువంటి శివుడు యొక్క సతీమణి. అర్థమైందా? ఇలా అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూకుష్ పర్వతాలు ముంజావత్ అనేవి సోమరసానికి చాలా ఫేమస్ అనమాట. సోమరసం అంటే ఏంటి? వాళ్ళు అప్పట్లో తీసుకునే ఇంటాక్సికేటెడ్ డ్రింక్ అనమాట. సోమరసం అనేది ఒక మద్యపానం లాంటిది. అంటే మనం మద్యం అంటాం కదా, వైన్ లాగా అనమాట. సో వైన్ లాగా అప్పుడు రాజులు అందరూ కూడా తీసుకునేవాళ్ళు. సో ఆ యొక్క సోమరసం అనేది ఎక్కువగా దొరికే ప్రాంతం ఎక్కడంటే హిందూకుష్ పర్వతాలు అనమాట.